ఇక్కడ మనము చికెన్ వచ్చేసి ఇక్కడ 1 kg తీసుకున్నాను నేను చికెన్ అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నానండి. చూడండి పసుపు యాడ్ చేస్తున్నాను. అదేవిధంగా వచ్చేసి కారం కూడా వేసుకోవాలి. ఒక 3 or 4 టేబుల్ స్పూన్స్ కారం వేసుకుంటే సరిపోతుంది. కొంచెం స్పైసీ ఎక్కువ తినేవాళ్ళు మన ఇష్టానికి తగ్గట్టుగా కారాన్ని అయితే యాడ్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సాల్ట్ కూడా యాడ్ చేస్తానండి. ఎందుకోసం అంటే సాల్ట్ అనేది వేయడం వల్ల ఏంటంటే ముక్కకి పీసెస్కి చక్కగా పడుతుంది. దానివల్ల టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. మనం ఇప్పుడు వేసుకుంటాము సాల్ట్. నెక్స్ట్ వచ్చేసి కర్రీ చేసేటప్పుడు కూడా ఒక స్పూన్ సాల్ట్ వేసుకుంటాము. సో నెక్స్ట్ వచ్చేసి అల్లం పేస్ట్ వేస్తున్నానండి. ఒక 2 స్పూన్స్ వేస్తే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి కర్రీలో కూడా యాడ్ చేసుకుంటాం అన్నమాట మనము. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఆయిల్ని యాడ్ చేస్తానండి. ఒక స్పూన్ ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. ఆయిల్ వేయడం వల్ల ఏంటంటే ఈ మిశ్రమం అనేది చక్కగా పడుతుందన్నమాట చికెన్కి. సో దానివల్ల ఏంటంటే ఈ మిశ్రమం చికెన్కి పట్టుకోవడం వల్ల చక్కగా టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. సో ఇలా చక్కగా కలుపుకొని ఈ మిశ్రమాన్ని అంతా చక్కగా చికెన్కి పట్టించాలన్నమాట. ఒక 15 minutes or హాఫ్ అన్ అవర్ కనుక మనం ఇలా కలిపి పెట్టుకొని పక్కకు పెట్టేసుకుంటే చికెన్ చాలా టేస్టీగా వస్తుంది. ఒక హాఫ్ అన్ అవర్ కానీ ఒక 15 minutes కానీ ముందు ఇలా మిశ్రమం అంతా కలుపుకొని పెట్టుకోవాలండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ కర్రీలో యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ టమాటోస్, 2 tomatoes అనమాట. టమాటో పేస్ట్ పట్టుకుంటాము మనము. అదేవిధంగా మిర్చి, ఉల్లిపాయలు. చికెన్ కాబట్టి ఇక్కడ ఉల్లిపాయలు అనేది ఎంత ఎక్కువగా యాడ్ చేస్తే అంత టేస్ట్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర, అదేవిధంగా కరివేపాకు. స్టవ్ వెలిగిస్తున్నానండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెడల్పాటి గిన్నెని కనుక మనం పెట్టుకున్నాం అనుకోండి కర్రీ అనేది చక్కగా కుక్ అవుతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి ఆయిల్ని నేను ఒక 3 or 4 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. ఎందుకంటే చూడండి ఆయిల్ అనేది మనము ఇష్టం అన్నమాట. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకునే వాళ్ళు ఆయిల్ ఎక్కువ వేసుకోవచ్చు. నేను చూడండి 4 or 5 స్పూన్స్ వేసాను. ఉల్లిపాయలు ఎక్కువ ఉంటాయి కాబట్టి చక్కగా కుక్ అవ్వాలి కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువనే యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే ఉల్లిపాయలు అనేవి ఎంత చక్కగా కుక్ అవుతే కర్రీ అనేది అంత టేస్ట్ వస్తుందన్నమాట ఈ చికెన్లో వచ్చేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి చూడండి 2 ఇలాచీ యాడ్ చేస్తున్నాను. చక్కగా దంచి వేసుకోవాలన్నమాట. ఆ ఫ్లేవర్ అనేది చక్కగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి లవంగాలు కూడా ఒక 3 లవంగాలు యూస్ చేస్తున్నానండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చిని యాడ్ చేస్తాను. చూడండి పచ్చిమిర్చి. అదేవిధంగా వచ్చేసి కరివేపాకు వేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఉల్లిపాయలని యాడ్ చేస్తున్నానండి. ఇక్కడ వచ్చేసి ఉల్లిపాయలని యాడ్ చేస్తున్నాను. చక్కగా మనము ఈ చికెన్లో వచ్చేసి ఉల్లిపాయలు అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోవడం వల్ల ఏంటంటే చికెన్ చాలా ఫ్లేవర్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. సో స్పైసీగా ఉంటుంది. అదేవిధంగా వచ్చేసి మనము కొంతమంది నాన్ వెజ్ తింటే పడదు అనుకునే వాళ్ళు ఇలాగ చికెన్ ట్రై చేయండి. తప్పకుండా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ చికెన్ అనేది కమ్మగా వస్తుంది అన్నమాట. చూడండి ఉల్లిపాయలు వేసిన తర్వాత వచ్చేసి చక్కగా మూత పెట్టి ఒక 5 or 10 minutes చక్కగా వేగనివ్వాలన్నమాట. సో ఇలా వేగిన తర్వాత వచ్చేసి మనము అల్లం పేస్ట్ని వేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ అల్లం పేస్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకున్న తర్వాత చక్కగా మళ్ళీ ఒక 5 or 10 minutes వేపుకోవాలన్నమాట. ఈ అల్లం పేస్ట్ అనేది ఉల్లిపాయలకి చక్కగా పట్టాలన్నమాట. పడితే చాలా బాగా వస్తుంది. చూడండి ఇలా వేగిపోయాయి. ఫ్లేవర్ అనేది చేంజ్ అవుతుంది. చక్కటి స్మెల్ వస్తుందన్నమాట. మనకి ఏదైనా ఇంగ్రీడియంట్ వేగిన తర్వాత ఒక స్మెల్ అనేది వస్తుంది. చక్కగా ఉంటుంది ఆ స్మెల్. మనకి పచ్చివాసన అనేది మారిపోతుంది అనమాట ఫ్లేవర్ వల్ల. అండ్ నెక్స్ట్ చూడండి మనము ఈ మిశ్రమాన్ని అంతా పట్టించాం కదండి చికెన్ని యాడ్ చేస్తున్నాను. ఇలా చికెన్ వేసుకొని చక్కగా కలుపుకున్న తర్వాత మనము ఒక 10 minutes దాకా వచ్చేసి ఈ మిశ్రమం అంతా చికెన్కి చక్కగా పట్టుకొని ఆయిల్ అనేది చక్కగా పేరుకోవాలి. పైనకి ఆయిల్ వచ్చేలాగా ఉంటే చికెన్ ఫ్లేవర్ అనేది చాలా టేస్టీగా వస్తుంది. అదేవిధంగా నేను ఇక్కడ వచ్చేసి 2 tomatoesని పేస్ట్ చేసి పెట్టుకున్నానండి. ఆ పేస్ట్ని యాడ్ చేస్తున్నాను. వాటర్ ఇప్పుడే యాడ్ చేయకూడదు మనము ఈ కర్రీలో.
చక్కగా ఈ టమాటో పేస్ట్, అదేవిధంగా వచ్చేసి ఈ ఉల్లిపాయల పేస్ట్ ఈ చికెన్కి అంతా మెల్ట్ అయిపోయిన తర్వాత ఆయిల్ అనేది పైనకి పేరుకోవాలి ఈ కర్రీలో వచ్చేసి. సో ఇలా కలిపిన తర్వాత వచ్చేసి ఒక 10 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ చక్కగా మనము మూత పెట్టేసుకున్నాం అనుకోండి, చికెన్ అనేది ఆయిల్ అనేది పైకి చక్కగా వస్తుంది. సో టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఈ చికెన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను హోమ్ మేడ్ చికెన్ మసాలా అన్నమాట, ఇది ఇంట్లోనే తయారు చేస్తాను నేను. సో ఆ మసాలా వేస్తున్నాను. 2 స్పూన్స్ 2.5 స్పూన్స్ వేసామనుకోండి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఎక్కువగా నేను ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ అనేది ఇంట్లోనే చేస్తానండి. చికెన్ మసాలా కానీ, అదేవిధంగా సాంబార్ మసాలా కానీ. సో మన ఫ్లేవర్స్ అనేవి చాలా బాగుంటాయి, మీకు అది కూడా నేను వీడియో పెడతాను. సో ఇలా చక్కగా ఆ మసాలా వేసిన తర్వాత మనము మూత పెట్టేసుకొని ఆయిల్ పేరుకునే వరకు కలుపుకోవాలి. అదేవిధంగా కొంచెం కొత్తిమీర ఆకును యాడ్ చేస్తున్నాను చూడండి ఫ్లేవర్ కోసము. అండ్ సాల్ట్ వేస్తున్నాను. మనం వచ్చేసి మిశ్రమాన్ని మ్యాగ్నేట్ చేసేటప్పుడు ఒక స్పూన్ వేసాము కదండి, ఇప్పుడు ఒక స్పూన్ యాడ్ చేస్తున్నాను. అండ్ ఒకసారి చక్కగా కలుపుకుంటున్నాను. ఇలా కలుపుకొని మూత పెట్టుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ అయితే కుక్ అవ్వాలండి, ఎందుకంటే ఆయిల్ అనేది చక్కగా పైకి రావాలన్నమాట. అప్పుడు వచ్చేసి ఈ ఫ్లేవర్స్ అన్నీ చికెన్కి పడతాయి. తర్వాతనే వాటర్ అనేది యాడ్ చేయాలండి, ముందుగా వాటర్ అస్సలు యాడ్ చేయకూడదు, టేస్ట్ అనేది మారిపోతుంది. టేస్ట్ చాలా బాగా ఉండాలంటే వాటర్ తర్వాతే యాడ్ చేయాలి. ఇక్కడ వచ్చేసి చూడండి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాను. మనకు వచ్చేసి సూప్ కొంచెం చిక్కగా ఉండాలి అనుకుంటే తక్కువ యాడ్ చేసుకోవచ్చు. మనం తినే విధానాన్ని బట్టి ఈ వాటర్ క్వాంటిటీని యాడ్ చేసుకోవాలండి. అండ్ ఒక 15 మినిట్స్ కుక్ చేస్తే చికెన్ అనేది రెడీ అయిపోతుంది. చూడండి ఇలా ఆయిల్ అనేది పైకి పేరుకుంది అంటే చికెన్ అయిపోయినట్టే, చక్కటి ఫ్లేవర్ వస్తుంది. సో ఇలా చికెన్ అనేది చక్కగా కుక్ అయిపోయింది. మళ్ళీ కొంచెం కొత్తిమీరని యాడ్ చేస్తున్నానండి. సో చికెన్ అనేది చక్కగా కుక్ అయిపోయిందండి. ఇలా చేసుకొని ట్రై చేయండి, చికెన్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది, మంచి రెసిపీ అండి. సో చూడండి ఇలా చికెన్ అనేది చక్కగా రెడీ అయిపోయింది. అండ్ ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా మరిన్ని కుకింగ్ వీడియోస్, అదేవిధంగా డివోషనల్ వీడియోస్ కోసము నా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నానండి. అదేవిధంగా వచ్చేసి మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకేమైనా కామెంట్స్ తెలియజేయాలనిపిస్తే తప్పకుండా కామెంట్ బాక్స్లో మీ కామెంట్స్ని తెలియజేయండి.